సో నెక్స్ట్ సమిట్ అనేది హెల్త్ సెక్టార్ కి సంబంధించింది. ఆరోగ్య శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవ్య గారి ఆధ్వర్యంలో అండ్ సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క సహాయంతో సో మనకి ఆసియా హెల్త్ 2021 సమిట్ అనే దాన్ని నిర్వహించారు. అది కూడా వర్చువల్ గా 2 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఇండియాతో అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా అండ్ ఆసియాతో సహా పలు ప్రాంతాల్లో ఏవైతే మనకి పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో, డిజిటల్ పరంగా వాటికి ఎలాంటి సొల్యూషన్స్ తీసుకురావచ్చు అనే దాని మీద ఈ సమావేశం అనేది కొనసాగింది. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ ఫర్ అ బెటర్ టుమారో, ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ కేర్ ఫర్ అ బెటర్ టుమారో అనే ఇతివృత్తాంతంతో సో మనకి ఈ సమావేశం అనే దాన్ని అక్టోబర్ 28న స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ఏప్రిల్ 7న రికగ్నైజ్ చేశారు. ఈ సమావేశం సందర్భంగా మనకి ఆరోగ్య శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవ్య గారు కోవిడ్ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసిన దవాయి బి కడాయి బి అనే క్యాంపెయిన్ గురించి, దో గజ్ కి దూరి అండ్ మాస్క్ హై జరూరీ అనే ఇంకొక క్యాంపెయిన్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇండియాలో మనకి కోవిడ్ టైంలో కానీ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చిన టైంలో కానీ చాలా క్యాంపెయిన్స్ని మనకి లాంచ్ చేశారు. ఒక్కొక్కసారి ఆ క్యాంపెయిన్స్కి సంబంధించిన పేర్లు కానీ ఎక్కడెక్కడ స్టార్ట్ అయ్యాయని అడగచ్చు కూడా. సో ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ జహా ఓట్ వహా వ్యాక్సిన్ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సో ఇలా డిఫరెంట్ క్యాంపెయిన్స్ ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేశాను అంతే. సో వీటి గురించి మన్సుఖ్ మాండవ్య గారు ఇటీవల జరిగిన ఏషియా హెల్త్ సమిట్ లో మనకి ప్రస్తావించడం జరిగింది. ఇది టోటల్ గా సమిట్ కి సంబంధించి. సో నెక్స్ట్ సమావేశం ఈ సంవత్సరమే జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, భారత పౌర విమాన శాఖకి సంబంధించి ఇటీవల వింగ్స్ ఇండియా 2022 అనే సమావేశాన్ని హైదరాబాద్ లోని బేగంపేట కేంద్రంగా నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో బేగంపేట్ హైదరాబాద్ కేంద్రంగా 24th నుంచి 27th మార్చ్ మధ్యలో సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖ యొక్క ఆధ్వర్యంలో మనకి వింగ్స్ ఇండియా 2022 సమావేశం అనేది నిర్వహించారు. ఇది కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇండియా ఎట్ ది రేట్ ఆఫ్ 75 న్యూ హారిజన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ, ఇది థీమ్ అండి. ఇండియా ఎట్ ది రేట్ ఆఫ్ 75 న్యూ హారిజన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ అనే థీమ్ తో దీనిని మనకి కొనసాగించడం జరిగింది. దీంట్లో ఏంటంటే సో మనకి ఏవైతే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఏవియేషన్ రంగానికి సంబంధించి అప్డేట్స్ ఎలాంటివి చెయ్యాలి అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది అనే దాని మీద ముఖ్యంగా ఈ సమావేశం అనేది కొనసాగించారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి ప్రస్తుతం మనకి మంత్రిగా ఉన్నారు జ్యోతిరాదిత్య సింధియా. ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఇలాంటి వాటిల్లో ఏంటంటే జనరల్గా మినిస్టర్, చీఫ్ మినిస్టర్, గవర్నర్ లేకపోతే అప్పుడే అపాయింట్ అయిన ఎవరైనా వేరే కంట్రీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని కానీ అడిగే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి కాబట్టి ఇవి కూడా రివైజ్ చేయండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ సమావేశం కేంద్రంగా కొన్ని అవార్డ్స్ని కూడా ప్రకటించారు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఆ అవార్డ్స్లో వన్ ఆఫ్ ద అవార్డ్ ఏంటంటే మనకి కోవిడ్ ఛాంపియన్ అవార్డ్. సో వింగ్స్ ఇండియా 2022 సమావేశం కేంద్రంగా ప్రకటించిన అవార్డ్స్ లో మనకి కోవిడ్ ఛాంపియన్ అవార్డ్ అనేది తీసుకున్నది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కేరళకి సంబంధించిన కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది కోవిడ్ ఛాంపియన్ అవార్డ్ ని వింగ్స్ ఇండియా 2022 సమిట్ ఆధారంగా అందుకుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్ రిలేటెడ్ గా చెప్పొచ్చు లేదా నది రిలేటెడ్ గా చెప్పొచ్చు. జనరల్ గా మీరు గమనించి ఉంటే 2021లో గంగకి సంబంధించి కానీ గంగా నదికి సంబంధించి కానీ ఎక్కువగా వాటర్ రిలేటెడ్ స్కీమ్స్ న్యూస్ అనేది మనకి ఎక్కువగా కనిపించడం జరిగింది కరెంట్ అఫైర్స్ లో. ఆ కేటగిరీలోనే మనకి యమునా ఉత్సవ్ అనే దాన్ని కూడా చెప్పొచ్చు. యమునా ఉత్సవ్ అనే దాన్ని 2300 కోట్లని వెచ్చించి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆధ్వర్యంలో మనకి నిర్వహించడం జరిగింది. అండ్ యమునా అనేది గంగకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రధానమైన ఉపనదిగా చెప్తారు. ముఖ్యంగా ఆగ్రా, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా వ్యాపించి ఉంది. ఇప్పుడు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది చాలా చాలా సక్సెస్ అయిన ప్రోగ్రామ్ గా చెప్తున్నారు ఇండియాలో. సో గంగా నదిని ఎలా అయితే సక్సెస్ చేశారో క్లీన్లీనెస్ లో కానీ, పరిశుభ్రం చేయడంలో కానీ, దాన్ని ఇంకా మిగతా యాక్టివిటీస్ లో విస్తరింప చేయడంలో కానీ, అలాగే యమునా నదికి కూడా అదే ఇంప్లిమెంట్ చేసేలాగా యమునా ఉత్సవ్ అని చెప్పేసి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం జరిగింది. అయితే మీరు సింపుల్ గా ఎగ్జామ్ కి చాలా షార్ట్ టర్మ్ ఉంది కాబట్టి ఏమని గుర్తుపెట్టుకుంటారంటే 2021లో మనకి ముఖ్యంగా 3 ఉత్సవాలు జరిగాయి. ఒకటి వచ్చేటప్పటికి గంగా ఉత్సవ్, రెండోది నదీ ఉత్సవ్, 3 యమునా ఉత్సవ్. నేను ఈ మూడింటిని ఎందుకు మెన్షన్ చేశానంటే యమునా ఉత్సవ్ అండ్ గంగా ఉత్సవ్ ఈ రెండు ముఖ్యంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆధ్వర్యంలోనే జరిగాయి.
అండ్ అయితే నదీ ఉత్సవ్ అనేది మాత్రం అండ్ మనకి ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఉందో అది డైరెక్ట్గా నేరుగా దీనిని నిర్వహించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే యమునా ఉత్సవ్ అనేది ఈ ప్రాంతాల్లో నిర్వహించారు. గంగా ఉత్సవ్ అనేది ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ కేంద్రంగా ముఖ్యంగా నిర్వహించడం జరిగింది. అయితే నదీ ఉత్సవ్ అనేది కేవలం గంగా యమునే కాకుండా బ్రహ్మపుత్ర, కావేరి, గోదావరి, కృష్ణ నదులకి కూడా మనకి దీనిని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే 2021లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో చెప్పడం జరిగింది, గంగకి ఎలా అయితే మనం క్లీన్ గంగా ప్రాజెక్ట్ ని అనుసరింపజేసామో భారతదేశంలోని మిగిలిన నదులకి కూడా ఒక ఎకనామికల్ గా, క్లీన్లీనెస్ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా మనకి సొల్యూషన్ రావడానికి, ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అలాగే నిర్వహించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ప్రస్తుతం మనకి మంత్రిగా ఉన్నారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు. అండ్ అలాగే మనకి ప్రపంచ నీటి దినోత్సవం అనేది మార్చ్ 22న రికగ్నైజ్ చేయబడింది. నవంబర్ 8న కొన్ని సంవత్సరాల క్రితం నవంబర్ 8న మనకి అండ్ జాతీయ నది, నేషనల్ రివర్ గా గంగని, జాతీయ జలజంతువుగా గంగా డాల్ఫిన్ అంటే మనకి అక్వాటిక్ గంగా డాల్ఫిన్ అనే దానిని జాతీయ జలజంతువుగా కన్సిడర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు జీకే ఫ్యాక్ట్స్ కింద ఇక్కడ రివైజ్ చేయొచ్చు. సో ఇది కరెంట్ అఫైర్ గా గుర్తు పెట్టుకోండి. యమునా ఉత్సవ్ అమౌంట్ అనేది మనకి ముఖ్యం, స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. 2300 కోట్లని దీనికి వెచ్చించనున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టెరీ నిర్వహించే వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2022 2022 యొక్క వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ అనేది మనకి ఫిబ్రవరి 16th నుంచి 18th వరకు టెరీ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. సో ఇక్కడ టెరీ అంటే అర్థం ఏంటంటే ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్. ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ దానినే టెరీగా చెప్పడం జరుగుతుంది. దీన్ని 1974లో స్టార్ట్ చేశారు. టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా 1974లో స్టార్ట్ చేసిన దీనిని 2003లో ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్గా చేంజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని సమస్యలు, అది ఏంటంటే ఎన్విరాన్మెంట్ పరంగా కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకేమన్నా క్రైసిస్ కావచ్చు, వీటి మీద ఫోకస్ చేసి సో వాటికి కొన్ని సొల్యూషన్స్ని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఇండియా లాంటివి, సో అవన్నీ కూడా ఆ సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాయి. భారతదేశం కూడా మోస్ట్గా మనకి ఇండియాలో కొన్ని సక్సెస్ఫుల్ స్కీమ్స్ని కానీ ప్లాట్ఫామ్స్ని కానీ స్టార్ట్ చేసింది. అది కూడా మనకి ఏదైతే వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ యొక్క డిస్కషన్ ఉందో దాని ఆధారంగానే రూపొందించబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి బల్బులు ఏవైతే మనకి ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేశారో ఉజల్ అనే పథకం ద్వారా, అది కావచ్చు. అండ్ సోలార్ వ్యవస్థకి సంబంధించి ఈ వ్యవసాయ భూముల్లో సౌర పంపులని అరేంజ్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ స్కీమ్ కావచ్చు. అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఉజ్వల్ యోజన కావచ్చు. అండ్ నెక్స్ట్ ఇండియాలో పొల్యూషన్ తగ్గించడానికి ఇంట్రడ్యూస్ చేసిన గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు. ఈ ఇనిషియేటివ్స్ అన్ని కూడా ఇండియా ఈ సమిట్ ఆధారంగా వచ్చిన ఆలోచనలు ఏవైతే ఉంటాయో దాని పరంగానే తీసుకుంది. సో అది వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ కున్న మెయిన్ హైలైట్ గా చెప్పొచ్చు అనమాట. దానిని నిర్వహించేది ఎవరు అంటే ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్. సో ఫస్ట్ లో దీనిని ఢిల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ ఇన్స్టిట్యూట్ గా పెట్టడం జరిగింది. 2000 సంవత్సరంలో ఢిల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ ఇన్స్టిట్యూట్ గా పెట్టి దాని తర్వాత దానిని ప్రపంచ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ కింద చేంజ్ చేశారు. దీన్ని ఇనిషియేట్ చేసింది ఇండియానే, రన్ చేస్తుంది కూడా ఇండియానే. ఇదేంటంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ కూడా ఉన్న ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా సోషియో ఎకనామిక్ ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటిని చర్చించి సో వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వరల్డ్ సస్టైనబుల్ సమిట్ 2022 which is recently started by Prime Minister Narendra Modi. సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి, నెక్స్ట్ ప్లాట్ఫామ్ వచ్చేటప్పటికి దేవయాతనంగా చెప్పొచ్చు. సో దీనిని భారతదేశంలోని ఆలయాలు మరియు ఆలయాల నిర్మాణాల గురించి చెప్పడానికి, అవగాహన పెంపొందించడానికి అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ఆధ్వర్యంలో దీనిని ఫిబ్రవరి 2022లో కర్ణాటకలోని హంపి కేంద్రంగా నిర్వహించడం జరిగింది. సో మనకి ఇక్కడ చూడొచ్చు, దేవయాతనం అనేది దేనికి సంబంధించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇటీవల భారతదేశంలోని ఆలయాలు మరియు ఆలయ నిర్మాణ శైలి గురించి చెప్పడానికి హంపిలో ప్రారంభించిన దానిగా చెప్పొచ్చు. సో ప్రారంభించిన డేట్ ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసాం. ఎవరి యొక్క సహాయంతో అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క సహాయంతో. సో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు విద్యావతి గారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి
మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భారతదేశంలో ఆల్రెడీ వీటికి సంబంధించి ఇంకా వీటిని ఏమంటారు ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడానికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం ఏం చేసింది అంటే స్వదేశీ దర్శన్ ప్రసాద్ లాంటి స్కీమ్స్ ని తీసుకొచ్చింది. మీకు ఏమన్నా ఇలాంటి క్వశ్చన్స్ ఫామ్ అయితే డైరెక్ట్ గా ఆన్సర్ ఇలాగే పెట్టచ్చు. ఇటీవల వార్తల్లో నిలిచిన స్వదేశీ దర్శన్ ప్రసాద్ స్కీమ్స్ అనేవి దేనికి సంబంధించినవి అంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజానికి సంబంధించిన వాటిగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో దాంట్లో భాగంగా కూడా ఇండియాలోని ఆలయాలు మరియు వాటి యొక్క నిర్మాణాలని కూడా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ హంపీలో ఏదైతే దీన్ని నిర్వహించారో ఈ హంపీ టెంపుల్స్ అనేవి ఆల్రెడీ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసింది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని. ఇండియాలో అవి టోటల్ గా 40 ఉన్నాయి. ఆ 40లో వన్ ఆఫ్ ద టెంపుల్ గా ఉన్నది మనకి హంపీ టెంపుల్స్ అని చెప్పొచ్చు కర్ణాటకకు సంబంధించి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే 40లో మనకి రీసెంట్ గా గుజరాత్ కి సంబంధించిన దోలవీర అనే దాన్ని అండ్ రుద్రేశ్వర లేదా రామప్ప ఆలయం ఇది తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉంది. సో దీనిని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇవి యాడ్ ఆన్ పాయింట్స్ గా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్ కేంద్రంగా ఉంది. దీన్ని ఎన్టీపీసీ స్టేజ్ 1లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదంతా టూరిజం గురించి కూడా చెప్తున్నాం కాబట్టి ప్రపంచ పర్యాటక దినోత్సవం వరల్డ్ టూరిజం డే అనేది సెప్టెంబర్ 27న రికగ్నైజ్ చేయబడింది. ఇవన్నీ కూడా యాడ్ ఆన్ పాయింట్స్ అని కీ పాయింట్స్ గా రివైజ్ చేయండి. బట్ మెయిన్ కరెంట్ అఫైర్ మాత్రం ఇటీవల వార్తల్లో కనిపించిన దేవయాతనం అనేది ఎక్కడ కండక్ట్ చేయబడింది, హంపీలో ఎవరు కండక్ట్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎవరి నేతృత్వంలో దీన్ని కండక్ట్ చేశారు అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 19th NTCA మీటింగ్ గా చెప్పొచ్చు, 19వ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సమావేశం. దీనిని మనకి పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖకి సంబంధించిన భూపేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కి సంబంధించిన భూపేంద్ర యాదవ్ గారు 19th నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సమావేశాన్ని ఇటీవల మనకి కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే మనకి ఈ పులి సంరక్షణ కేంద్రాలకి సంబంధించింది అండ్ టైగర్ డేటాని కూడా రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద డేటా ప్రస్తుతం భారతదేశంలో 53 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. సో 53rd టైగర్ రిజర్వ్ 53వ పులి సంరక్షణ కేంద్రం కింద గురుగాసిదాసిపూర్ టైగర్ రిజర్వ్ ని చెప్తారు. ఇది ఛత్తీస్గఢ్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అంతర్జాతీయ పులుల దినోత్సవం ఇంటర్నేషనల్ టైగర్స్ డే అనే దాన్ని 29th జూలైన రికగ్నైజ్ చేశారు. రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఇంటర్నేషనల్ టైగర్స్ డే 29 జూలై, ఇంకొకటి వచ్చేటప్పటికి భారతదేశపు వారసత్వపు జంతువు నేషనల్ హెరిటేజ్ యానిమల్ గా మనం ఎలిఫెంట్ ని చెప్పడం జరుగుతుంది. ఎలిఫెంట్ డే వచ్చేటప్పటికి ఆగస్ట్ 12th, మనకి టైగర్ డే వచ్చేటప్పటికి 29th జూలై. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. సో పులి సంరక్షణ కేంద్రాలకి సంబంధించి ఈ పులుల గురించి డేటాని మనకి చెప్పడం కోసం 19th నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీలో మనకి ఈ బుక్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అండ్ రీసెంట్ గా 2021 నుంచి 22 మధ్యలో టైగర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చాలా వచ్చాయి. ఒకటి ఏంటంటే మనకి కాలర్ వాలి అనేది న్యూస్ లో ఉంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఇటీవల మనకి కాలర్ వాలి అనేది న్యూస్ లో ఉంది. ఇది దేనికి సంబంధించింది అంటే టైగర్ కి సంబంధించింది. మధ్యప్రదేశ్ లో దంట కాలర్ వాలి అనే టైగర్. ఇది చాలా కప్స్ కి అంటే పులి పిల్లలకి మనకి జన్మనివ్వడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ రీసెంట్ గా చనిపోయింది కాలర్ వాలి అనేది. ఇది మధ్యప్రదేశ్ కి సంబంధించిన పులి, దానికి పేరు అలా పెట్టారు. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్ గా 17th ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ వచ్చింది. దాంట్లో ఏంటంటే భారతదేశంలోని ఏ పులి సంరక్షణ కేంద్రం కింద అత్యధికమైన అటవీ ప్రాంతం ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు అంటే పక్కీ. సో పక్కీ పులి సంరక్షణ కేంద్రం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఎక్కడ ఉంది అని అడిగితే అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించిన పక్కీ పులి సంరక్షణ కేంద్రంలో అత్యధికమైన అటవీ ప్రాంతం అనేది లొకేట్ అయి ఉందంట యాజ్ పర్ ద 17th ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం. ఇంకొకటి ఏంటంటే నార్మల్ గా చూసుకుంటే ఈ 53 పులి సంరక్షణ కేంద్రాల్లో భారతదేశంలో అతిపెద్ద పులి సంరక్షణ కేంద్రం కింద అండ్ శ్రీశైలం పులి సంరక్షణ కేంద్రాన్ని చెప్పడం జరుగుతుంది. అతి చిన్న దాని కింద బోర్ సంరక్షణ కేంద్రం చెప్తారు. సో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా శ్రీశైలం అండ్ స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా బోర్ ఇన్ మహారాష్ట్ర. కానీ యాజ్ పర్ ద 17th ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం చూసుకున్నప్పుడు అత్యధికమైన అటవీ ప్రాంతాన్ని కలిగిన పులి సంరక్షణ కేంద్రం మాత్రం ఏది అంటే పక్కీగా చెప్పొచ్చు. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇది కొంత ఇన్ఫర్మేషన్ టైగర్ రిలేటెడ్ గా అండ్ యాజ్ వెల్ యాజ్ అ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మీటింగ్ కి సంబంధించి. సో నెక్స్ట్ సమావేశం వచ్చేటప్పటికి 16th ఇండియా డిజిటల్ సమిట్ అనేది రీసెంట్ గా మనకి జాన్ మంత్ లో జరిగింది. ఈ సంవత్సరం 11th and 12th జాన్ 2022లో 16th ఇండియా డిజిటల్ సమిట్ భారతదేశంలో ఓల్డెస్ట్ డిజిటల్ సమిట్ గా దీన్ని చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన పీయూష్ గోయల్ గారి యొక్క ఆధ్వర్యంలో
మనకి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క సహకారంతో దీనిని స్టార్ట్ చేశారు, ఈ సమిట్ ని నిర్వహించారు. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి సూపర్ ఛార్జింగ్ స్టార్టప్స్. సో స్టార్టప్స్ కి చేయూతనిచ్చేలాగా దాని యొక్క లక్ష్యంతో ఈ డిజిటల్ సమిట్ అనే దాన్ని పీయూష్ గోయల్ గారు ఇటీవల మనకి ప్రారంభించడం జరిగింది, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క సహాయంతో. అండ్ వీళ్ళు ఒక టార్గెట్ ని కూడా పెట్టుకున్నారు, ఒక అప్రోచ్ ని పెట్టుకున్నారు. ఆ అప్రోచ్ ని లీప్ గా చెప్తున్నారు. ఇక్కడ లీప్ అంటే లీవరేజ్, ఎంకరేజ్, యాక్సెస్ అండ్ ప్రమోట్ అనేది లీప్ గా ఉంది. సో ఇలాంటి పిల్లర్స్ ని యూజ్ చేసి భారతదేశంలో డిజిటల్ రంగంలో స్టార్టప్స్ ని ముందరికి తీసుకెళ్లాలనేది దీని యొక్క ఉద్దేశం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డార్క్థాన్ 2022 సమావేశం. దీనిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క ఆధ్వర్యంలో నిర్వహించారు. డార్క్ నెట్ లో ఏవైతే మనకి డ్రగ్స్ కి సంబంధించి యాక్టివిటీస్ జరుగుతున్నాయో దానిని కంప్లీట్ గా కంట్రోల్ చేయడానికి, ఆపడానికి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో డార్క్ నెట్ అంటే జనరల్ గా మనకి ఒక స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసి అండ్ ఒక స్పెషలైజ్డ్ యాక్సెస్ ని యూజ్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఎక్కువగా యూజ్ చేయడానికి మనకి ఉపయోగించే ప్లాట్ఫామ్ గా డార్క్ నెట్ ని చెప్తారు. సో ఇక్కడ మనకి డ్రగ్స్, ఆర్మ్డ్ వెపన్స్ ఇలాంటి యొక్క యాక్టివిటీస్ అనేవి ఎక్కడ జరుగుతాయంట. సో దీనిని ఐడెంటిఫై చేసి సో దీన్ని కంప్లీట్ గా కంట్రోల్ చేయడానికి సొల్యూషన్స్ ని ఎవరైతే తీసుకొస్తారో సో వాళ్ళకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మనకి ఒక ఓపెన్ కాంపిటీషన్ ని నిర్వహించి క్యాష్ ప్రైజ్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ విన్నర్ కి 2,50,000 ఇస్తారంట, అండ్ సెకండ్ పర్సన్ కి 2 లక్షల్ని, అండ్ థర్డ్ పర్సన్ కి 1,50,000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వచ్చిన పర్సన్ కి ఒక్కొక్కరికి 25,000 రూపాయలు చెప్పున ఎవరైతే ది బెస్ట్ సొల్యూషన్స్ ని తీసుకొస్తారో సో వాళ్ళకి ఈ ప్రైజ్ అమౌంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది డార్క్థాన్ సందర్భంగా మనకి అనౌన్స్ చేయడం జరిగింది నార్కోటిక్స్ బ్యూరో. అండ్ ఇది 1986లో న్యూఢిల్లీ కేంద్రంగా స్థాపించబడింది. ప్రస్తుతం దీని యొక్క హెడ్ గా సత్యనారాయణ ప్రధాన్ అనే పర్సన్ ఉన్నారు. సో ఇది డార్క్థాన్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ గా చెప్పొచ్చు. పర్యావరణం పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకునే అర్త్ అవర్. సో దీనిని గ్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న, సో స్విట్జర్లాండ్ లోని మనకి ఏదైతే గ్లాండ్ ఏరియా ఉందో ఆ కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ప్రతి సంవత్సరం మార్చ్ మంత్ లో లాస్ట్ సాటర్డేన మనకి అర్త్ అవర్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ మనకి దాదాపుగా 180 దేశాలు ఇందులో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. 180 దేశాలు కూడా వాలంటీర్ గా. అండ్ లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ ఈవినింగ్ న 8:30 PM నుంచి 9:30 PM దాదాపుగా 1 గంట వరకు ఎలక్ట్రిసిటీని సేవ్ చేస్తాయి. అండ్ దాంతో పాటుగా ఎలక్ట్రిసిటీ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్ కి ఈ 1 అవర్ కూడా ఆ ఇంపాక్ట్ అనేది అవ్వకుండా చూడడం జరుగుతుంది. సో దీనిని అర్త్ అవర్ గా పరిగణించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2022 యొక్క అర్త్ అవర్ యొక్క థీమ్ ఇతివృత్తాంతం ఏంటంటే షేప్ అవర్ ఫ్యూచర్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. అలాగే అర్త్ డే అనే దాన్ని 22 ఏప్రిల్ న మనకి రికగ్నైజ్ చేశారు. అర్త్ డే 22 ఏప్రిల్, అర్త్ అవర్ అనేది మాత్రం మనకి ఎప్పుడు అంటే లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ న మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 108వ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం, భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం 108వది పూణేలో నిర్వహించారు. ఇది 2021లో జరిగింది. 2021 జాన్ 3 నుంచి 7 వరకు మనకి పూణే కేంద్రంగా భారత సైన్స్ కాంగ్రెస్ లేదా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క 108వ సమావేశాన్ని నిర్వహించారు. సో దీంతో ఇది 4th టైం అంట మనకి పూణే ఇలాంటి సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం 4th టైం గా కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు డాక్టర్ విజయలక్ష్మి సక్సేనా. అండ్ దీని యొక్క ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ విమెన్ ఎంపవర్మెంట్. సో 2021లో పూణే కేంద్రంగా జరిగిన 108వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ విమెన్ ఎంపవర్మెంట్ అనేది దాని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక దీనిని అంతటినీ కూడా నిర్వహించేది మనకి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్. సో భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది ఏటా నిర్వహించబడుతుంది. దీనికి చైర్మన్ గా ఉన్నారు కేఎస్ రంగప్ప. సో కేఎస్ రంగప్ప అనే పర్సన్ మనకి దీనికి చైర్మన్ గా ఉండడం జరిగింది. ఇది 108th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఆఫ్ 2021 సమ్మిట్ కి సంబంధించి.